శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం తేదీ 13/12/2025 శనివారం సూర్యోదయం 6:19 వరకు, సూర్యాస్తమయం 5:24 వరకు, తిథి నవమి సాయంత్రం 4:37 వరకు, నక్షత్రం హస్త పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 3:06 నుండి 4:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:19 నుండి 7:48 వరకు, అమృతకాలం రాత్రి 1:41 నుండి 3:27 వరకు. నేటి విశేషం తిస్రోష్టకములు అని చెప్పి మనం సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు పితృదేవత ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. తిస్రోష్టకాలలో ఇవాళ 3వ రోజు కావున పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటి దానాధికాలు మొదలైనటువంటివన్నీ కూడా, తర్పణాలు ఇవన్నీ కూడా పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటివి వంశాభివృద్ధికి చాలా చాలా సహకరించేదిగా ఉంటుంది. అలాగే శనివారం కూడా ఉన్నటువంటి సందర్భంగా శనిగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు శనేశ్వరుడికి తైలాభిషేకాలు మొదలైనటువంటివన్నీ చేసుకోవడం, అలాగే శనీశ్వరుని ఉద్దేశించి శనిగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు తిలలు నువ్వులు దానం చేసుకోవడం కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే సాయంత్రం అష్టమి కూడా ఉన్నటువంటి కారణంగా శనివారం కూడా వచ్చింది కాబట్టి దీన్ని ప్రదోషం వేళలో అంటే సూర్యాస్తమైన తర్వాత 1:12 సమయంలో శివాలయాల్లో నల్ల నువ్వులతో 1 kg నల్ల నువ్వులతో శనిగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు శివుడికి నువ్వులతో పూజ చేసి, ఆ పూజ చేసేటప్పుడు రుద్ర త్రిశతి నామావళి అని నమ్మకంలో ఉన్నటువంటి నామాలతోటి లేదా వేరే ఏ నామాలతోటైనా పర్వాలేదు, శివుడికి నల్ల నువ్వులతో పూజ చేసి బెల్లం నివేదన చేసి ఆ బెల్లము నువ్వులు కలిపి ఆవుకు పెట్టినట్లయితే శనీశ్వరుడికి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి శనిగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు చాలా హాయిగా ఉండేటందుకు గాను ఇది చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే ఇవాళ రోజు శనికి సంబంధించి దానాలు ఏమైనా చేసుకోవాలదలుచుకుంటే దేవాలయాల్లో దీపారాధన నిమిత్తం నూనె దానం చేయడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఎక్కడైనా అన్నదానాలు జరిగినట్లయితే ఈ అన్నదానాల్లోని మనం నూనె కనుక ఇచ్చినట్లయితే అది కూడా శనికి సంబంధించినటువంటి దోషంగా చాలా చాలా చక్కగా చెప్పబడుతుంది. కాబట్టి మొదలైనటువంటివన్నీ ఆచరించటం, అలాగే రేపటి కాలమానంలోని ఆదివారం సందర్భంగా దశమి ఆదివారం చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.